అందరికీ నమస్కారం. నేను మీ సుమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రౌండర్ అమ్ము. ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఈవినింగ్ స్నాక్స్ వెజ్ నూడిల్స్ అలాగే ఎగ్ నూడిల్స్ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. నేను చూపించిన విధంగా చేసుకుంటే ఒక్క పీస్ కూడా వదలకుండా మొత్తం అంతా గిన్నె ఖాళీ చేసేస్తారండి. కావాల్సినటువంటి ఐటమ్స్ నూడిల్స్, ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మనకి. వెజ్ నూడిల్స్ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ. ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో దాని నిండా వాటర్ నింపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని నూడిల్స్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ ఆయిల్. ఈ ఆయిల్ ఎందుకంటే నూడిల్స్ అనేవి విడివిడిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మరగనివ్వాలి. తర్వాత ఆ మరుగుతున్న నీటిలో మనం తీసుకున్న నూడిల్స్ని అన్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇవి ఎంతవరకు ఉడికించుకోవాలన్నది చూపిస్తాను చూడండి. మనము ఇలా నూడిల్స్ తీసుకొని చేత్తో ఇలా తుంపితే టక్కున తునిగిపోవాలండి. అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని నూడిల్స్ అన్నింటినీ వాటర్ ఏం లేకుండా మొత్తం అంతా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ చల్లని వాటరు ఇందులో వేయండి. ఎందుకంటే నూడిల్స్ అంతా విడివిడిగా పొడి పొడిలాడుతూ బాగుండడానికి కోసము. వేసిన తర్వాత ఆ నీటిని అంతటిని వంపేసుకోండి. చూడండి, నూడిల్స్ అనేవి ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని వేగనివ్వండి. అల్లం పేస్ట్ వేగాక కొద్దిగా కరివేపాకు, క్యాబేజీ ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లికాడలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత ఇది నూడిల్స్ మసాలా అండి. సూపర్ మార్కెట్లలో మనకు ఎక్కడైనా దొరుకుతుంది. అది 1 స్పూన్ వేసుకొని కలపాలి. తర్వాత అందులో గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూను, దాని తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. తర్వాత ఇందులో వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి నూడిల్స్ను మొత్తము అందులో వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా నూడిల్స్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. మనం కలిపే విధానంలోనే టేస్ట్ కూడా ఉంటుందండి. ప్రతి ఒక్క దానికి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతున్నాయో. అలాగే ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము అన్నీ వేసుకొని కలుపుకోండి. తర్వాత అందులో ఒక 2 ఎగ్స్ ఇలా వేసుకోండి. ఎగ్ని అంతటిని వేసిన తర్వాత మధ్యలో ఒకసారి కలపెట్టుకోండి. ఎగ్ అంతా ఇలా పొడి పొడిలు అయ్యేలాగా కలుపుకున్న అందులో గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూను, అలాగే కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పైన సోయా సాస్, సాల్ట్, మసాలా పొడి, కారము మన టేస్ట్కి సరిపడినంత
వేసుకొని మనం ఉడికించినటువంటి నూడిల్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు నచ్చితే ఇందులో టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వెయ్యలేదు, అది కొద్దిగా స్వీట్నెస్ వస్తుందనేసి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తీసుకొని స్టవ్ ఆపేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి వెజ్ అండ్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చూడండి లుక్ ఎంత బాగుందో, చూడడానికి తినడానికి కూడా చాలా బాగున్నాయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.